రైతులందరికీ నమస్కారం. నా పేరు జాన్. నేను 1000 ఫార్మ్స్ తరపు నుంచి ఇవాళ ఫిప్సాల్ని ఉద్యాన పంటలో ఎలా వాడాలనేది తెలియజేస్తాను. ఫిప్సాల్ అనేది ప్రపంచంలోనే మొట్టమొదటి జెల్ ఆధారిత జీవన ఎరువు. ఇది ఐఐటి చెన్నై రీసెర్చ్ పార్క్ మరియు ఐకార్ సంస్థలచే ఇంక్యుబేట్ చేయబడుతున్న ఉత్పత్తి. ఇది భూమిలోని పోషకాలని చెట్టుకి బాగా అందించి చెట్టు యొక్క ఎరువుల వినియోగ సామర్థ్యాన్ని పెంచుతుంది. తద్వారా మనకి వాడవలసిన ఎరువుల మోతాదుని తగ్గించుకోవచ్చు, అదేవిధంగా మన దిగుబడిని పెంచుకోవచ్చు. ఇప్పుడు మనం మామిడి పంటలో ఫిప్సాల్ని ఎలా వాడుకోవాలనేది నేను మీకు తెలియజేస్తాను. మామిడి పంటలో మనం ఫిప్సాల్ అనేది 2 సార్లు వాడుకోవాలి. మొదటిది శక్తి మ్యాక్స్. దీనిని మనం జూన్, జూలై, ఆగస్ట్ నెలల్లో కొమ్మలు కత్తిరించుకున్న తర్వాత ఒక ప్యాకెట్ వాడుకోవాలి. శక్తి మ్యాక్స్ వాడుకోవడం వలన కొత్త ఇగులు రావడానికి ఉపయోగపడుతుంది. అలాగే రెండవది సూర్య మ్యాక్స్. ఇది మనం డిసెంబరు మరియు జనవరి నెలల్లో పూత నుంచి పిందె దశకి ఏదైతే ఉంటుందో అప్పుడు వాడుకోవాలి. దీనిని సూర్య మ్యాక్స్ వాడుకోవడం వలన అధిక కాయ సైజు మరియు షైనింగ్ రావడానికి ఉపయోగపడుతుంది. ఈ ఒక ప్యాకెట్ అనేది 1 ఎకరా మొత్తానికి సరిపోతుంది. ఈ ఒక ప్యాకెట్ ఫిప్సాల్ ప్యాకెట్ని మనం 200 లీటర్ల డ్రమ్ములో నీటిలో కలుపుకొని డ్రిప్ ద్వారా మనం ఇచ్చుకోవాలి. మామిడి రైతులకి డ్రిప్ లేకపోతే ఈ ఒక ప్యాకెట్ శక్తి మ్యాక్స్ని 1 లేదా 2 లీటర్ల నీటిలో కలుపుకోవాలి. ఇలా ఫిప్సాల్ని దీంట్లో పోసుకున్న తర్వాత ఒక కర్ర సాయంతో ఇలా తిప్పుకోవాలి. ఈ మిశ్రమాన్ని మనం ఇప్పుడు 200 లీటర్ల డ్రమ్ములోకి పోసుకోవాలి. ఆ మిశ్రమాన్ని మొత్తం దీంట్లో పోసుకున్న తర్వాత ఇలా ఒక కర్ర సాయంతో మనం దీన్ని 2-3 సార్లు బాగా తిప్పుకోవాలి. ఈ కలిపిన ఫిప్సాల్ మిశ్రమాన్ని మామిడి పాదుల్లో మనం ఇలా పోసుకుంటూ పోవాలి. ఒక చెట్టుకి 2 నుంచి 4 లీటర్ల చొప్పున పాదుల దగ్గర పోసుకోవాలి. మామిడి చెట్లకు పాదులు లేకపోయినా కూడా మనం ఫిప్సాల్ వాడుకోవచ్చు. మామిడి చెట్ల యొక్క మొదళ్ళ నుంచి 3 అడుగుల దూరంలో చెట్ల దగ్గర బాగా తేమ ఉన్నప్పుడు ఈ విధంగా మనం పోసుకోవాలి. ఫిప్సాల్ జీవన ఎరువును వాడేటప్పుడు రైతు సోదరులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఈ ఫిప్సాల్ జీవన ఎరువుని ఎటువంటి రసాయన ఎరువులు లేదా పురుగు మందులతో కలిపి వాడుకోకూడదు. ఈ ఫిప్సాల్ జీవన ఎరువుని మనం ఉదయం కానీ లేదా సాయంత్రం పూటలు కానీ వాడుకోవాలి. ఈ ఫిప్సాల్ జీవన ఎరువుని భూమిలో తేమ ఉన్నప్పుడు మాత్రమే మనం వాడుకోవాలి. ఈ ఫిప్సాల్ జీవన ఎరువు వాడేటప్పుడు 2 రోజుల ముందు నుంచి అలాగే 2 రోజుల తర్వాత వరకు కూడా ఎటువంటి రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడకూడదు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.